విజయవాడ జైల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాతులో వంశీనైతే కలవడం జరిగింది. ఆ తర్వాత బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన అధికార పక్షాన్ని తిడుతూనే పోలీసు వ్యవస్థను కూడా కొంచెం విచక్షణారహితంగా అయితే తిట్టడం జరిగింది. పోలీసు వ్యవస్థలు ఇప్పుడు అధికారులకైతే ఊడిగం చేస్తూ చెలియుడు చేస్తున్నారని విమర్శించడం జరిగింది. అలాగే వాళ్ళని ఎవరైనా సరే, నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారులతో పాటు రిటైర్ అయిపోయినా సరే మరి ఇంటి నుండి ఈడ్చుకొచ్చి మరి గుడ్డలు విడదీసి కొడతామంటూ రౌడీ మాదిరి మాట్లాడినట్టు మాట్లాడారు ఆయన. దాంతో ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘం అయితే స్పందించింది. జగన్కి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. 8 నెలల క్రితం ఎవరైతే మీ అధికారంలో పనిచేశారో అదే పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. మేము చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి, ఈ 4 సింహాలకి మేము సెల్యూట్ చేస్తాం. ఈ 4 సింహాల కోసమే పనిచేస్తాం. ఎవరు అధికారంలో ఉన్నా మా పని అయితే ఇదే ఉంటుంది. ఒకప్పుడు మీరు 5 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే పనిచేసామో మీ హయాంలో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాం. అంతేగాని పోలీసుల యొక్క ఆత్మధైర్యాన్ని, మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మ న్యూనతని మీరు దెబ్బతీసే విధంగా చేయడం సరైన పద్ధతి కాదు. ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. పోలీస్ సంఘానికి, పోలీసులకి మీరు క్షమాపణలు కోరాలి అంటూ జగన్కి అయితే ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓడినా గెలిచినా మా పని ఏదైతే ఉంటుందో అదే చేస్తాం. అలాగే ఓడిన తర్వాత ఒకలాగా, గెలిచిన తర్వాత ఒకలాగా మీరు ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు కూడా కోరాలంటూ వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది.